ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ వారంలో ఈ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఈఏపీ సెట్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకుంటారు చాలా మంది స్టూడెంట్స్. దీంతో పాటు ఇంకా పీజీ సెట్ కౌన్సిలింగ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు పాలి సెట్ కౌన్సిలింగ్ సంబంధించిన కొన్ని డిప్లొమా కాలేజెస్ కూడా ఉంటాయి, అవి కానివ్వండి, ఈ బీటెక్ జాయిన్ అయిపోయే స్టూడెంట్స్ కానివ్వండి, ఇప్పుడు అఫిలియేటెడ్, అటానమస్, డీమ్డ్ టు బి యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ, ఈ 4 టైప్ యూనివర్సిటీస్, 4 టైపు కాలేజీలు వాటి కింద ఉండటం అయితే జరిగింది. వీటిల్లో టాప్ బెస్ట్ కాలేజెస్ ఏవి? ప్లేస్మెంట్స్ పరంగా అయినా, ఫీజుల పరంగా అయినా, క్లాస్ వర్క్ పరంగా అయినా, హెరాస్మెంట్ తక్కువ పరంగా అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వీటి గురించి అడుగుతా ఉన్నారు. అది కూడా ఎక్కువ శాతం JNTU-K కింద అడుగుతా ఉన్నారు. అంటే JNTU-A, JNTU-GB తర్వాత చేస్తాను, 1 by 1 చేసుకుంటూ వస్తాను. JNTU-K కింద ఉన్నటువంటి అటానమస్, అఫిలియేటెడ్, ఇక తర్వాత డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్ని కూడా వీటి గురించి చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, ముందుగా JNTU-K యూనివర్సిటీ వచ్చేసరికి JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో JNTU-K కాకినాడది, అది వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీ కింద వస్తుందండి. అందుట్లో ప్లేస్మెంట్స్ కూడా వస్తాయండి. అది కూడా టాప్ 1 కాలేజీ JNTU-K కింద. ఓకేనా, JNTU-K లోనే ఉంటుంది. ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే, మీకు గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అదొకటి కూడా బాగుంటుందండి. కాలేజీ ప్లేస్మెంట్స్ పరంగా అయినా కానివ్వండి, ఇంకా దేని పరంగా అయినా కానీ బాగుంటుంది అనమాట. ఇక మూడో కాలేజ్ వచ్చేసరికి ఏంటంటే శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది భీమవరంలో ఉందండి. ఇది కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి. సో ఆడపిల్లల కాలేజ్ ఇది. ఇందులో సీట్ వచ్చినా కూడా మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఇక నాలుగోది వచ్చేసరికి SRKR కాలేజ్. సో ఇది కూడా ప్లేస్మెంట్స్ పరంగా అయినా ఇంకా దేని పరంగా అయినా బాగానే ఉన్నాయి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఐదోది GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది కూడా బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ 2 క్యాంపస్లో ఉన్నట్టున్నాయి ఇవి, సో చూసుకోండి. సో ఇది GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్లేస్మెంట్స్ అయినా కానివ్వండి, ఏదైనా కానీ బాగానే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆరోది వచ్చేసరికి ఏంటంటే MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా చాలా బాగుంటుందండి కాలేజ్, టాప్ కాలేజ్ ఇది కూడా. ఇక ఆ తర్వాత ఏడోది వచ్చేసరికి ఏంటంటే అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇక ఆ తర్వాత 8ది ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బాగానే ఉంటుంది. 9ది ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజు. సో ఇది ఇప్పుడు యూనివర్సిటీ కూడా అయినట్టుంది. సో అది కూడా బాగానే ఉంటుంది. ఇక 10ది వచ్చేసరికి గుట్టవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇది కూడా ఇప్పుడు డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయితే అయింది. అయితే ప్రైవేటు వాటికి వచ్చేసరికి ఏంటంటే ఇవి డీమ్డ్ టు బి యూనివర్సిటీలు అయినాయి అనమాట. సో ఇంకా ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. JNTU-K కింద ఉన్నవి. అయితే డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయిపోయిన తర్వాత మాత్రం ఏంటంటే మీకు, సో ఇక అది సెపరేట్ యూనివర్సిటీ అన్నట్టే, ప్రైవేట్ యూనివర్సిటీ అన్నట్టే అనమాట. ఓకేనా, యూనివర్సిటీలతో వాటితో మాక్సిమం ఏమి ఇది ఉండదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకా ఇవి కాకుండా ఏమేమి ఉంటాయంటే, సో డీమ్డ్ టు బి యూనివర్సిటీలు వచ్చేసరికి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ. ఇక ఆ తర్వాత ఆగిరిపల్లి NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇక ఆ తర్వాత విట్టు SRM మీకు తెలియదు కాదు, అవి కూడా అంతే. ఇక JNTU-K కింద కాకుండా ఇవి ప్రైవేట్ గా ఉన్నటువంటి, ఇప్పుడు ఆంధ్ర కదా మొత్తం JNTU-Kది, రాయలసీమ పక్కన పెడితే, అటు విశాఖపట్నం శ్రీకాకుళం ఏరియా పక్కన పెడితే, ఇప్పుడు కాకినాడ దగ్గర నుంచి మనం ఇటు చూసుకుంటే ఇటు ఒంగోలు వరకు JNTU-K కింద ఉన్నవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక ఇవి కాకుండా ఇంకా లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, అది కూడా బాగానే ఉంటుంది. పెడన వాసవి కాలేజ్, అది కూడా బాగానే ఉంటుంది. ఇక తిరువూరు వచ్చేసరికి శ్రీవాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అది కూడా బాగానే ఉంటుంది, అది అటానమస్ అయింది. ఇంకా ఇవి కాకుండా ఇంకా కొన్ని కాలేజీలు ఉన్నాయి. కంచికచర్ల వచ్చేసరికి అమృత్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అది బాగానే ఉంటుంది. ఇక ఆ తర్వాత MVR కాలేజ్ ఒకటి ఉంది, అది బాగానే ఉంటుంది. ఇక నందిగాం వచ్చేసరికి నిక్కు కాలేజు, అది బాగానే ఉంటుంది. ఇక వచ్చేసరికి నాకు తెలిసి విజయవాడ ఏరియాలో లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అది కూడా బాగానే ఉంటుంది. ఓకేనా, సో ఇంకా ఇవి కాకుండా ఇంకా ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ అదొకటి బాగానే ఉంటుంది. అంటే క్లాస్ వర్క్ జరిగే పరంగా స్ట్రిక్ట్ గా ఉండి చక్కగా సో మీకు మార్కులు వేసే విధంగా ఉండేవి చదువుతున్నానండి. ఓకేనా, హెరాస్మెంట్ లేకుండా ఉండేవి, మార్కులు వేసేవి ఇవన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీరు చదువుకుంటే బాగుపడతారు, వదిలేస్తే మాత్రం సంకన అయిపోతారు. సింపుల్ చదువుతున్నా.
సో అందుట్లో చాలా వరకు కాలేజీలో డిప్లొమా కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ దాంట్లో డిప్లొమా లేదు డీమ్డ్ టు బి యూనివర్సిటీలో. ఎల్బిఆర్సి అంటే లక్కిరెడ్డి బాలరెడ్డి దాంట్లో డిప్లొమా లేదు. సో ఇక వాహిని వేసుకున్న, శ్రీవాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేసుకున్నా, లేకపోతే మిక్కు కాలేజ్ వేసుకున్నా, లయోలా కాలేజ్ వేసుకున్నా, సో వీటన్నిటిలో కూడా డిప్లొమా ఉందండి. సో ఆ పరంగానే మీకు ఉపయోగపడుతుంది. డిప్లొమాతో మొదలెడితే ఎంటెక్ వరకు కూడా ఉన్న కాలేజీలు అండి ఇవి. ఓకేనా. సో ఇక కాకినాడ ఏరియాలో ఇందాక ఏదో చెప్పిన ఆదిత్య కాలేజ్ యూనివర్సిటీ కూడా అయినాయి, అది బాగానే ఉంటుంది. సూరంపాలెం కాలేజ్ అదొకటి. ఇక జిఎంఆర్ కాలేజ్ ఒకటి. సో అది కూడా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయండి. ఓకేనా. అలా ఇలా ఉన్నాయన్నమాట. సో ఇంకా వైజాగ్ ఏరియాను రాయలసీమ ఏరియాలో వచ్చేసరికి వైజాగ్ ఏరియాలోనేమో జేఎన్టీ జీవీ కిందకి పోయినాయి, అవంతి ఇలాంటివి. ఇక ఈ రాయలసీమ ఏరియా నెల్లూరు దగ్గర నుంచి చేసుకుంటే జేఎన్టీ అనంతపూర్ కిందకే చాలా పోయినాయి. సో అవి సెపరేట్ వీడియో చేస్తాయి. ఇప్పుడు చెప్పిన వాటిలో ఎక్కువ శాతం జేఎన్టీ కే కింద అఫిలియేటెడ్ గానీ అటానమస్ గానీ ఉన్నాయండి. కొన్ని ఏమో డీమ్డ్ టు బి యూనివర్సిటీస్. సో డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ చెప్పానుగా ఏమేమైనా ఏంటని. విఆర్ సిద్ధార్థ ఒకటి, విఆర్ సిద్ధార్థ కూడా డిప్లొమా లేదు. విఆర్ సిద్ధార్థ ఒకటి, లేకపోతే గుడ్లవల్లేరు కాలేజ్ ఒకటి. సో విఆర్ సిద్ధార్థ వెనక ఇంకో కాలేజ్ ఉంటుంది, పివిపి ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి. సో అది కూడా బాగుంటుందండి, డిప్లొమా ఉండదు. మరి ఇప్పుడు ఏమైనా పెట్టాను నాది నేను చూసినప్పుడైతే లేదు. సో అది కూడా ప్లేస్మెంట్స్ పరంగా అయినా ఎడ్యుకేషన్ పరంగా అయినా చాలా ఫ్రీగా ఉంటుంది, ఫ్రీడంగా ఉంటుందండి. ఓకేనా. ఈ రెండు కలిసే ఉంటాయి. సో ఇక మీకు ఇంకా ఎక్కువ బడ్జెట్ లో కావాలి, నాకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, ప్లేస్మెంట్ ఇమీడియట్ ప్లేస్మెంట్, నాకు చదువే ముఖ్యం, నాలెడ్జ్ తెచ్చుకోవడం సొంతగా తెచ్చుకుంటాను అనుకుంటే మాత్రం ఎస్ఆర్ఎం, విట్టు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజు ఇలాంటివి డీమ్డ్ టు బి యూనివర్సిటీస్. ఇక ఎన్ఆర్ఐ ఆగిరపల్లి అది కూడా డీమ్డ్ టు బి అయింది యూనివర్సిటీ. అది కూడా బాగానే రూల్స్ ప్రకారం క్లాసులు నడుస్తూ ఉంటాయి, బాగానే ఉంటుంది. అందులో డైరెక్టర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ వచ్చి క్లాసులు జరిగేటప్పుడు వచ్చి మధ్యలో కూర్చుంటా ఉంటారు, అన్ని వింటారు. పర్ఫార్మెన్స్ బాగోపోతే వాళ్ళే ఇది చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా జరుగుతూ ఉంటాయి అన్ని కాలేజీలో కూడా ఈ ఏరియాలో. సో ఏవైతే డీమ్డ్ టు బి కింద మారినాయో వాటన్నిటిలో కూడా క్లాస్ వర్క్ అయినా కానివ్వండి, మార్కుల విషయం పరంగా అయినా కానివ్వండి, అడ్మిషన్స్ పరంగా అయినా కానీ బాగానే ఉంటాయి. ఎందుకంటే మీరు తెలియక కొన్ని తెలంగాణలో పిచ్చి పిచ్చి కాలేజీ నేను ఏరేసారు కానీ ఏపీలో ఇంకా ఏరలేదు. ఎందుకంటే కొన్ని కాలేజీలు ఉంటాయి అందులో అడ్మిషన్స్ జరగవు. ఇప్పుడు మీరు పొరపాటున తెలియక ఇప్పుడు వాడెవడో వచ్చాడని చెప్పేసి మీరు జాయిన్ అయిన తర్వాత ఆ గ్రూప్ లో అది సిఎస్సి అయినా ఈసీ అయినా కాలేజ్ బ్రాండ్ బాగపోతే 1-2 సీట్లు అయితే మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, వేరే కాలేజీ మారాల్సి వస్తుంది సెకండ్ ఫేజ్ లో, మళ్ళీ డబ్బులు బొక్క. లేకపోతే బాగా మీరు ట్రిపుల్ ఇష్టమై తీసుకుంటారు, అందులో సీట్ ఫుల్ గా, మెకానికల్ తీసుకుంటారు, అందులో సీట్ ఫుల్ కావు, సివిల్ తీసుకుంటారు, అది ఫుల్ కాదు, ఈసీ అవ్వదు, అది అవ్వదు, సిఎస్సి వీటిలో అయినాయి అనుకోండి, మళ్ళీ దాంట్లో మార్చారనుకోండి, ఇష్టం లేకుండా అందులో చదవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకునే ముందు దాని గురించి ఆరా తీసుకొని జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన కాలేజీలు అన్ని కూడా బాగానే ఉంటాయి. ఇంకేమన్నా మంచి మిస్ అయ్యి ఉంటే నా నాలెడ్జ్కి అంది ఉండవు అవి. ఓకే, నా సమాచారం అంది ఉండాలి, కానీ అన్ని కూడా అలాంటి పిచ్చి పిచ్చి కాలేజీలని నేను చెప్పను. నాకు తెలిసిన వాటిలో నేను చెప్పాను మీకు. ఓకేనా, ఇదండి ఓవరాల్గా. థ్యాంక్ యూ సో మచ్.